క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ప్రియులారా, ప్రేమ మరియు క్షమాగుణం, లవ్, కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్, అంటే మరో మాటలో చెప్పాలంటే జాలి, దయ, కనికరం, ప్రేమ అనేవి క్రైస్తవ జీవితానికి పునాదుల్లాంటివి. ఈనాటి పట్టణాలన్నీ మనకి అసలైన సిసలైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మనకి పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ దావీదు తన శత్రువైన సౌలును చంపకుండా క్షమిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చదివినట్లయితే మనకు ఏమర్థమవుతుందంటే క్షమాగుణం యొక్క గొప్పతనం, ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా, సౌలు మహారాజు దావీదు యొక్క గొప్పతనాన్ని, దావీదు యొక్క పెరుగుదల, ఎదుగుదల, దావీదు యొక్క డెవలప్మెంట్ చూసి సౌలు తట్టుకోలేకపోయాడు. సౌలు యొక్క కోరిక ఏంటంటే తన కుమారుడైనటువంటి యోనాతాను సక్సెస్ రావాలి, అంటే తన తర్వాత రాజు అవ్వాలని. ప్రతి రాజు, ప్రతి ముఖ్యమంత్రి తమ బిడ్డల ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నట్లుగా సౌలు రాజు కూడా తన కొడుకే రాజు అవ్వాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదును అభిషేకించాడు, దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు, దావీదుని దేవుడు అనాయింట్ చేశాడు. కాబట్టి దావీదు అంచెలంచెలుగా తన జీవితంలో ఎదగటం ప్రారంభించాడు ప్రియులారా. కానీ మనం చెప్పుకున్నట్లుగా సౌలు దావీదును చూసి అసూయపడి దావీదును చంపాలని పన్నాగం పన్నాడు. హీ వాంటెడ్ టు ఎలిమినేట్ డేవిడ్. మరి ఆ సమయంలో దావీదు మరి పరారులో ఉన్నాడు, అడవుల్లోకి పారిపోయాడు. సౌలేమో దావీదుని తరుముతున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడా దావీదు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపుదామా అని సౌలు మరి కక్షతో, పగతో, అసూయతో దావీదును చంపాలి అనుకున్న సమయంలో ఒకసారి ఎక్కడో అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నాడు సౌలు. అప్పుడు దావీదు అనుచరుడు సౌలు రాజును చూశారు. సౌలు అక్కడ ఒక పక్కన పడుకొని ఉంటే, అడవిలో ఒక చెట్టు కాడ, ఆ ప్రదేశంలో అడవి ప్రాంతంలో పడుకొని ఉంటే దావీదు అక్కడికి వెళ్ళాడు. సౌలు పక్కన చూస్తే అక్కడ ఒక ఈటె, భూమిలో దించబడిన ఒక ఈటె ఉంది. ఆ పక్కనే సౌలు తాగటానికి మంచినీళ్ళ కొండ ఉంది. దావీదు ఏం చేస్తున్నా, వెంటనే దావీదు యొక్క సైనికుడు అన్నాడు, ఇగో దావీదు గారండి, మిమ్మల్ని చంపాలనుకున్న శత్రువు ఇక్కడే ఉన్నాడు, ఆ ఈటు తీసుకొని ఒక పొడుస్తా, నేను రెండో పోటు కూడా అవసరం లేదు, చచ్చిపోతాడు, మిమ్మల్ని చంపాలనుకున్నాడు, మీరు చంపేయండి, లేకపోతే నేను చంపేస్తాను అని ముందుకు వెళ్తుంటే దావీదు రాజు తన సేవకుని ఆపేశాడు. ఏమంటున్నాడు మీకు వాక్యంలో చదువుతాను, మీది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం మీ కొరకు నేను చదువుతున్నాను. సౌలు ఇశ్రాయేలుల నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరగాడుచున్న దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. 3000 మంది యోధులు అంటే గొప్ప గొప్ప యుద్ధం చేసే వాళ్ళని ఒక 3000 మందిని ఏర్పరచుకొని సౌలు మరి ఆ యొక్క ఎడారిలో ఉన్నటువంటి దావీదును పట్టుకోవడానికి వెళుతూ ఉన్నాడు. సీఫు ఎడారిలో తిరగాడుచున్న దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ మన వాక్యం చూస్తూ ఉంటుంటే తర్వాత మీ ఇంటికాడ చదువుకుండా ఆ యొక్క అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, అక్కడ 8వ వచనం మేము చదువుతాం మీ కొరకు. అబీషయి దావీదుతో, ఈ అబీషయి అనేవాడు దావీదు యొక్క సేవకుడు. ఆయన ఏమంటున్నాడు దావీదుతో, నేడు ప్రభువు శత్రువుని నీ చేతికి అప్పగించెను, ఇతనిని ఈ ఈటతో ఒక్క పోటున నేలకు గుర్చెదను, ఇక రెండవ పోటు అక్కర్లేదు. అంటే దావీదు సేవకుడు మరి సౌలును చూసినప్పుడు అన్నాడు, అయ్యా ఇదిగో ఈ సౌలు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఒక ఈటు కూడా ఉంది, ఈటెళ్ళి ఒక పోటు పొడుస్తాను, చచ్చిపోతాడు,
రెండో పోటు కూడా అవసరం లేదని అంటున్నాడు. కానీ ప్రియులారా, మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో యొక్క వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము అక్కడ చదవలసిన మాట 9వ వచనం మనం చదివితే కానీ దావీదు అతనితో సౌలును చంపవలదు, ప్రభు అభిషిక్తుని మీద చేయి చేసుకొనుచో పాపము చుట్టుకొనదా. చూసారు ఎంత అమూల్యమైన మాట. మీ బైబిల్లో ఈ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. దావీదు మహారాజు అంటున్నాడు, ఎవడు సౌలును చంపవలదు, ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకొనుచో పాపము చుట్టుకొనదా. అంటే దేవుడు అభిషిక్తుని మీద నువ్వు చేయి చేసుకోవద్దు, అది పాపం. నువ్వు వదిలేయి, దేవుడే చూసుకుంటాడు, అది దేవునికి వదిలే, అది దేవుని పని. ప్రియులారా, మీరు చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే మనకి రోమీలకు రాసిన లేఖలో ఒక అద్భుతమైన పగ సాధించడం గురించి మనకు రోమీలకు రాసిన లేఖలో ఉంది ప్రియులారా. అది నేను మీ కొరకు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము చదవలసినటువంటి మాట 19వ వచనము. ఏమంటున్నారు పౌలు గారు? రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, ఎన్నటికి మీరు పగ తీర్చుకొనక దేవుని అనుగ్రహముకై దానిని వదిలివేయుడు. ఎలైనా పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా పగ తీర్చుట నా పని. విన్నారా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇచ్చేది వాడను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దానికి బదులుగా ఏమంటున్నారు? అంతేగాక పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా నీ శత్రువు ఆకలి కొని ఉన్నచో వాని ఆకలి తీర్పుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్పుము. ఏలైనా ఇట్లు చేయుట వలన నీవు వాని నెత్తిన మండుచున్న నిప్పి కణుకలను కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా? కీడు వలన జయింపబడక మేలు చేత మంచి పని చేసి కీడును జయించండి అని పౌలు గారు అంటున్నారు. అంటే ప్రియులారా, చూసారు ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో నువ్వు సౌలును చంపవద్దు, ప్రభు అభిషిక్తుని మీద చేయి చేసుకొనుచో అది పాపం చుట్టుకోదా, యావే తోడు, అది దేవునికే వదిలిపెట్టమంటున్నాడు. ప్రియులారా, 11వ వచనం కూడా మనం చదువుతున్నట్లయితే సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం మీరు చదివినట్లయితే, నా అంతటా నేను ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకోరాదు, తలదాపనున్న ఆ ఈటెను నీటి కుండను గైకొని వెళ్ళుదము పదా అనెను. దావీదు అంటున్నాడు, నా సొంతంగా నేను ప్రభు అభిషిక్తుని మీద చేయి చేసుకొనను, అక్కడ ఉన్నటువంటి ఈటెను నీటి కుండను తీసుకొని వెళ్ళిపోదాం రా అని దావీదు తన సేవకుడైనటువంటి అభిషేక్తో చెబుతూ ఉన్నాడు. ఎందుకు మరి మంచి కుండ నీటి తీసుకెళ్తున్నారు, ఈటెను తీసుకెళ్తున్నారు అంటే ఒక ప్రూఫ్, దానికి తెలియాలి కదా. ఏమని? దావీదుకి చంపడానికి అవకాశం ఉన్నా చంపలేదు, దేవుని కృప వల్ల వదిలిపెట్టాడని తెలియటానికి మరి అక్కడ ఉన్నటువంటి ఈటెను నీటి కుండను తీసుకుని వాళ్ళు వెళ్ళారు. ప్రియులారా, తర్వాత ఏం చేస్తున్నట్టు ప్రియులారా, దావీదు ఒక కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కి అక్కడ నుండి సౌలును పిలవటం ప్రారంభించాడు. అప్పుడు ఉన్నటువంటి సౌలు దావీదు యొక్క స్వరాన్ని గుర్తించాడు. దావీదు ఏమంటున్నాడు? మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే సమూవేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 17వ వచనం పై భాగంలో, అవును గాని రాజు తలదాపున ఉన్న ఈటే నీటి కొండ ఏమైనవో చూడుము అని దావీదు గట్టిగా ఒక కొండెక్కి శత్రువు సైన్యం వైపు చూసి, రాజుగారి ఈట ఎక్కడుంది, రాజుగారి యొక్క నీటి కొండ ఎక్కడ ఉందని గట్టిగా అరిసినప్పుడు సౌలు తరపునున్న వాళ్ళు కొంతమంది ఎవరో రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారని గట్టిగా గర్జించిన సౌలు మాత్రం దావీదు స్వరాన్ని గుర్తించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తించి అప్పుడు సౌలు 17వ వచనం, అప్పుడు సౌలు దావీదు స్వరము గుర్తుపట్టి, నాయనా దావీదు, ఇది నీ కంఠమేనా అని అడిగాను. దావీదు, అవును ఇది నా గొంతే అని బదులు పలికాను. అప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీకు ఏ ద్రోహం చేశానో, ఈ సేవకుని ఎందుకు మీరు హింసించాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు,
నేను మీకు అన్యాయం ఏం చేయలేదు కదా అని దావీదు పలికినప్పుడు, అప్పుడు దావీదు ఏమంటున్నాడు, సౌలు ఏమంటున్నాడు, నీ అనుచరులే నిన్ను నా మీదకి పురుగొల్పిరి. కొన్నిసార్లు మనం ఎవరైతే మంచోళ్ళం అనుకుంటామో మన చుట్టూ ఎవరైతే తిరుగుతారో వాళ్ళే మనకు గోతులు తవ్వుతారు. సౌలు ఏమంటున్నాడు, అనుచరులే నిన్ను నా మీదకి పురుగొల్పిరి, వారు యావే శాపం వలన మ్రగ్గిపోవుదురు. ఆ నీచులు నన్ను యావే కానాచి మీద నిలువనీక ఈ అన్య భూముల మీద తరిమివేసిరి. ప్రియులారా, సరే ఇక్కడ చదివితే చాలా ఉంటుంది కానీ సారాంశం గుర్తించాలి ఏంటంటే, దావీదు చేతికి సౌలు చిక్కాడు కానీ దావీదు చంపలేదు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, ప్రభు అభిషిక్తుల మీద చేయి చేసుకోకూడదు. మీరు కూడా చూసుంటారు, కొంతమంది కొన్ని గ్రామాల్లో ఫాదర్స్ మీద కూడా తిరగబడే వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు కూడా చూశాను. మా నెహ్రూపేటలో కూడా ఒక సంఘటన జరిగింది. నాకు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరో గుర్తులేదు కానీ, ఒక కుటుంబస్తులు ఫాదర్ కేజే అంతోని గారి మీదకి కొట్టడాకని కొంతమంది వెళ్ళారు. అసలు ఎందుకు కొట్టడానికి వెళ్ళారంటే, ఆ ఫాదర్ గారు అన్నారు, ఈ యొక్క పండగ సమయంలో ఇది దేవుని మహిమ కోసం చేసే పండగ కాబట్టి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు వేయొద్దు అని వాళ్ళని చెప్పారు. కొంతమంది తాగేసి పండగ టైంలో మమ్మల్ని సంతోషంగా ఉంటాం, మీకు ఇష్టం లేదు, అసలు మీరేం ఫాదరు అని ఆయన కొట్టడానికి మీదకి వెళ్ళారు. ఆ టైంలో మరి ఎవరో పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ ఫాదర్ గారు మళ్ళీ వెళ్ళి దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి అని బ్రతిమలాడితే మరి పోలీసులు వదిలిపెట్టారు. కానీ ప్రియులరా, ఎవరైతే ఫాదర్ గారి మీద చేయెత్తారో ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నాకు ఈనాటి వాక్యం చదువుతుంటే దావీదు, సరే ఆ అభిషిక్తుడు తప్పు చేశాడో తప్పు చేయలేదో పక్కన పెట్టండి, ఆ ప్రభు అభిషిక్తుణ్ణి మీకు హక్కు లేదు, అతని మీద చేయి చేసుకునే హక్కు మీకు లేదు, దేవుడు చూసుకుంటాడు. దావీదు మహారాజు ఏమన్నాడు, నా అంతటా నేను ప్రభు అభిషిక్తుని మీద చేయి చేసుకోరాదు అన్నాడు. కొన్ని ఊర్లో కూడా, నేను అవినిగడ్డ అనే ఊర్లో ఒక 2 నెలల్లో సహాయ గురువుగా పనిచేసిన సమయంలో అక్కడ ప్రజలు కొంతమంది చెప్పారు నాకు, ఎవరైతే అక్కడున్న గురువు మీద తిరగబడ్డారో ఆ కుటుంబాలన్నీ కూడా ప్రభు యొక్క శిక్షకు గురి అయినాయి. ప్రియులారా, దేవుడు ఒక గురువుని అభిషేకించుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఆ గురువుని మనం గౌరవించాలి, వారి మీద చేయి చేసుకోకూడదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నేను నా అంతటా నేను చేయి చేసుకున్నది దేవుడికి వదిలిపెడతా, అది దేవుడి పని, దేవుడే ఆ యొక్క గురువుని శిక్షిస్తాడేమో, అది ప్రభువుకు వదిలిపెట్టేయాలి. కానీ మనంతటా మనము మన సొంత చేతులతో చేయి చేసుకోకూడదని వాక్యం మనకి బోధిస్తుంది ప్రియులారా. సరే, ఇక్కడ దావీదు సౌలును చంపలేదు. కానీ ఎప్పుడైతే సౌలు అది గుర్తించాడో సౌలులో పశ్చాత్తాపం మొదలైంది. అరే, నేను దావీదును చంపాలనుకున్నా, కానీ నేను దావీదు చేతికి దొరికినా దావీదు నన్ను చంపలేదే, నాకు ప్రాణభిక్ష పెట్టాడు అని ఏమంటున్నాడు చూడండి. సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనములో అంటున్నాడు, సౌలు దావీదుతో, నేను పాపము చేసి తిని, నాయనా నీవిక నా యొద్దకు రావచ్చు, నేను నీకే అపకారము చేయను, నేడు నా ప్రాణము పట్ల ఎంత ఆదరము చూపితివి, అవును నేను వెర్రివాని వలె ప్రవర్తించి తిని, నా దోషము మన్నింపరా అనేది అని. చూసారా ప్రియులరా, దావీదు కూడా అతని మీద కక్ష సాధిస్తే అక్కడ మారు మనసుకి పరివర్తనకి తావు ఉండేది కాదు. కానీ దావీదు సహనము కలిగి, ఓర్పు కలిగి, క్షమాగుణం కలిగి, చెప్పాం కదా, క్షమాగుణం యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువులో మారు మనసు తీసుకొని వస్తుంది, శత్రువులో పరివర్తన తీసుకొని వస్తుంది, శత్రువులో పశ్చాత్తాపం తీసుకొని వస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు తన మంచి క్రియ ద్వారా, తన క్షమాగుణం ద్వారా సౌలు రాజులో పరివర్తన తీసుకొని వస్తున్నాడు. సౌలు రాజు పశ్చాత్తాపడుతున్నాడు, నా దోషము మన్నింపరానిది, నేను పిచ్చోళ్ళగా ప్రవర్తించానని తనలో మనస్తాపడుతున్నాడు. అప్పుడు దావీదు కూడా ఏమన్నాడు, దావీదు అతనితో, ప్రభు ఇదిగో నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని తీసుకొని పోవచ్చు,
అయ్యా ఇదిగో నేను మీ ఈటి మీరు తీసేసుకోండి, మంచి నీటి కొండ ఇది తీసేసుకోండి అని ఒక మంచి మాట అంటున్నాడు ప్రియులారా దావీదు. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకి తగినట్లుగా వారిని సత్కరించును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారి నీతికి విశ్వసనీయతకి తగినట్లుగా దేవుడు వారిని సత్కరిస్తాడు. నేడు ప్రభు నిన్ను నాకు అప్పగించెను, ఆయనను ప్రభు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేదు. దేవుడు నాకు అప్పగించాడు నిన్ను, కానీ నువ్వు దేవుని అభిషిక్తుడు కాబట్టి నీ మీద నేను చేయి చేసుకోలేదు అంటున్నాడు. అట్లే నీ ప్రాణములను ఆధారముతో నేను కాపాడితిని, అట్లే యావే నా ప్రాణాలు కూడా ఆధారముగా కాపాడి ఎల్ల ఇక్కట్ల నుండి నన్ను బ్రతికించునుగాక అంటున్నాడు దావీదు. ఇది ప్రియులారా దావీదుకి సౌలుకి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంఘటన. మీ అందరికీ తెలుసు, దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే గొలియాతుని సంహరించాడు. దావీదుకు దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ సౌలు అసూయపడ్డాడు, చంపాలనుకున్నాడు. కానీ దావీదు క్షమాగుణం కలిగి అతన్ని మన్నించి చంపకుండా తన ప్రాణాన్ని కాపాడాడు. ఆ మంచితనం చూసి సౌలు పశ్చాత్తాపడి మనస్తాపడి, అయ్యా దావీదు నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, పిచ్చోడు వెర్రివాడిలాగా ప్రవర్తించాను, నా ప్రాణాన్ని ఆదరంతో చూసావు, దేవుడు నిన్ను దీవించునుగాక. చూడండి ఇక్కడ దావీదు చివరి మాటలో చూడండి, సౌలు అంటున్నాడు దావీదుతో ఏమని? దావీదు నాయనా దేవుడు నిన్ను దీవించునుగాక, నీవు ఇక గొప్ప కార్యములు చేసేదవు, తప్పక విజయము సాధించదువు అని చెప్పాను. అంతటా దావీదు సౌలు ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయారు. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, చంపాలనుకొని వచ్చి సౌలు చివరికి ఏం చేస్తున్నాడు? దీవించి వెళ్తున్నాడు. చూసారా ప్రియులారా? హీ వాంటెడ్ టు కిల్ డేవిడ్, బట్ టువర్డ్స్ ఎండ్ హీ బ్లెస్డ్ డేవిడ్ అండ్ వెంట్ అవే. అంటే దట్స్ వై ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. వీ షుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. Saul wanted to kill David, but by looking at the forgiveness of David, by looking at the mercy of David, by looking at the compassion of David, Saul got conversion. Saul repented, and towards the end, Saul blessed David that David should get victory in all the wars. That is the power of forgiveness. When you forgive somebody, when you show compassion to somebody, God will change the minds, attitudes of other people. That's why somebody said, the attitude of forgiveness, forgiving the enemies is very attractive. Forgiving enemies is very attractive. సౌలు ఫిదా అయిపోయాడు. సౌలు మరో మార్గం లేదు, దావీదును దీవించి ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ప్రియుల, ఇది ఈనాటి మొదటి పట్టణం. మీరు ఇంటికాడ టైం ఉంటే చక్కగా సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం చక్కగా చదవండి ప్రియులారా. ఇది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రియులారా. ఇదే వైఖరిని క్రీస్తు ప్రభు అనుసరించాడు. క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? క్రీస్తు ప్రభు తన శత్రువుల కొరకు ప్రార్థించాడు ప్రియులారా. క్రీస్తు ప్రభుని మరి యూదులు కొరడాలతో కొట్టారు, ముళ్ళ కెరటం పెట్టారు, సిలువుపై అంటగొట్టారు, ఈటితో పొడిచారు. ఇంత ఘోరంగా హింసించిన యేసుప్రభు ఏమన్నారు ప్రియులారా? లోకాశువార్త మనం 23వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే, లోకాశుభవార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం పరిశీలిస్తే ప్రభు ఏమన్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. తండ్రి వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. దే డు నాట్ నో వాట్ దే డు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అని పలికాను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకున్నది. వాళ్ళేమో ఎంత కఠినంగా యేసుప్రభు యొక్క వస్త్రాలను పంచుకుంటున్నారు. యేసుప్రభు వారేమో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రభువు మొరపెడుతున్నాడు. తండ్రి దేవునికి మొరపెడుతున్నాడు. ఎవరి పట్ల? శత్రువుల పట్ల.
శత్రువును ప్రేమించడం అంత ఈజీ కాదు ప్రియులారా. మాటలు చెప్పడం తేలికే, కానీ పాటించడం కష్టం. కానీ యేసయ్య ఒట్టి మాటలు చెప్పలా, ఆయన పాటించాడు, ఆయన అనుసరించాడు, ఆయన తన శత్రువులను క్షమించాడు. దావీదు గనక సౌలు రాజును క్షమించినట్లుగా శత్రువైన తనను చంపాలి అని హింసించాలనుకుంటున్నటువంటి సౌలును దావీదు క్షమించాడు. క్రీస్తు ప్రభువు కూడా, దావీదు కుమార యేసయ్య అంటాం కదా, యేసు ప్రభువు కూడా తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారా. అంటే ఇది ఒట్టి థియరీ కాదు, ఇది ఒక సిద్ధాంతం కాదు, మనం అనుసరించాలని ప్రభు మనందరికీ ఈ రోజున ప్రభు మనందరం ఛాలెంజ్ చేస్తున్నారు. అసలైన క్రైస్తవ జీవితానికి పరీక్ష ఏంటంటే శత్రువులను ప్రేమించటం, శత్రువులను కూడా ప్రేమగా పలకరించడం ప్రియులారా, శత్రువుల కొరకు ప్రార్థన చేయటం, శత్రువులను దీవించటం, ఇది క్రైస్తవ జీవితానికి గొప్ప పరీక్ష ప్రియులారా. మరి ముఖ్యంగా ప్రియులారా, యేసయ్య మాత్రమే కాదు, పునీతులు అనేక మంది ఈ మార్గాన్ని అనుసరించారు. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు కనుక మనం చూసుకున్నట్లయితే పునీత స్టెఫాను గారు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, నేను అక్కడ పునీత స్టెఫాను గారి మాటలు మీ కొరకు చదువుతాను ప్రియులారా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ఎవరో పునీత స్టెఫాను గారు. మీరు బాగా అర్థం అవ్వాలంటే 59వ వచనం కూడా చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను ఏమన్నాడు చూడండి, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. చూసారుగా, చచ్చిపోతూ మోకాలు దండేసి ఎవరైతే తనని రాళ్లతో కొడుతున్నారో, రాళ్లతో కొట్టి చంపుతున్నారో, చచ్చిపోతూ కూడా వారిని ద్వేషించకుండా, వారిని శపించకుండా ఏమంటున్నాడు, తండ్రి ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించాను. క్రీస్తు ప్రభువే కాదు, క్రీస్తు అనుచరులు తర్వాత వచ్చినటువంటి పునీత స్టెఫాను గారు, మనం డిసెంబర్ 26వ తారీఖున పునీత స్టెఫాను గారు మహోత్సవం చేసుకుంటాం. సెయింట్ స్టీవెన్ మార్టర్, ఆయన ప్రభు కొరకు రక్తం కార్చి మరణించిన వ్యక్తి. ఆయన కూడా శత్రువులను శపించలేదు, కానీ ఆ శత్రువు, ప్రభువా ఈ యొక్క పాపం వారి మీద మోపకుండా ఉండు ప్రభువా అని అర్థిస్తూ ఉన్నాడు ప్రియులారా. మనకింకా మన చరిత్రలో చూసుకున్నట్టయితే పునీత ఫ్రాన్సిస్కమ్మ గారు ఉన్నారు. పునీత ఫ్రాన్సిస్కా, ఎవరు ఈ పునీత ఫ్రాన్సిస్కా అంటే ఆమె భర్తనే కొందరు మర్డర్ చేశారు, చంపేశారు. పునీత ఫ్రాన్సిస్కా గారి యొక్క భర్తనే కొంతమంది హత్య చేశారు. మరి భర్తని చంపిన వాళ్ళని క్షమించడం అంత మామూలు విషయం కాదు. మరి విధవరాలు అయిపోయింది, ఇప్పుడు జీవితం చెల్లాచెదరైపోయింది. ఆ టైంలో పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారు ఈ పునీత ఫ్రాన్సిస్కా గారికి మరి స్పిరిచువల్ డైరెక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. ఆమెను ఏమన్నారంటే ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, అమ్మా నువ్వు కష్టమే నీకు వాళ్ళని క్షమించటం, కానీ పగ పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు, వారికి మంచిది కాదు, దేవుని మహిమకు కూడా మంచిది కాదు. నువ్వు భక్తురాలు కాబట్టి నీవు ఏం చేయి, వారిని క్షమించు అని ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఫ్రాన్సిస్కమ్మ గారికి మరి దైవ సందేశం చెప్పినప్పుడు ఆమె కూడా మరి ఎవరైతే ఆమె భర్తను చంపారో వారిని క్షమించింది ప్రియులారా. అయితే ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఆమెకు ఒక మాట చెప్పారు, అమ్మ నువ్వు ఆ క్షమాపణ అనేది అంటే యాక్షన్ చేయమని కాదు, కోపం ఉన్నా యాక్షన్ చేసి క్షమించేసి నటన చేయమని కాదు, డ్రామా చేయమని కాదు. ఆయన ఒక మాట అన్నాడు, యు నీడ్ నాట్ టు ఫర్గివ్ దెమ్ ఇమోషనల్లీ. అంటే భావోద్వేగంతో ఉన్న క్షమాపణ అవసరం లేదు, అంటే ఫీలింగ్స్తో క్షమించే అవసరం లేదు. అంటే మరేంటి అంటే క్రీస్తు, నీకు కోపం ఉంది, నీ హృదయంలో గుండె రగులుతుంది, కానీ నువ్వు క్షమిస్తున్నావు. ఎందుకు క్షమిస్తున్నావు? క్రీస్తు ప్రభు మీద గల ప్రేమ వల్ల అతను క్షమిస్తున్నావు. కానీ
హత్య చేసినవాడు నీ క్షమకు అర్హుడని కాదు, ఆయన అనర్హుడే. ఎవరైతే నీ భర్తను చంపారో వాళ్ళు మూర్ఖులు, అనర్హులు, ద్రోహులు, దుండగులు. మరి నువ్వు ఎందుకు క్షమిస్తున్నావు? వాళ్ళ గొప్పతనం బట్టి కాదు, కానీ క్రీస్తు మీద గల ప్రేమ చేత నీవు వారిని క్షమిస్తున్నావు. సో బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ ఫర్గివింగ్ అదర్స్. నాట్ దట్ అదర్స్ ఆర్ గ్రేట్ పీపుల్, దే ఆర్ ఫూలిష్, దే ఆర్ స్టూపిడ్, దే ఆర్ ఈడియట్స్, బట్ you forgive them just because of the love of Christ. క్రీస్తు మీద గల ప్రేమ చేత, క్రీస్తు ప్రభు మీద ఉన్న గౌరవం చేత, క్రీస్తు ప్రభు మీద ఉన్న భక్తి చేత ఆయన వైఖరిని, ఆయన యాటిట్యూడ్ని నువ్వు తీసుకొని శత్రువును నువ్వు క్షమిస్తున్నావు ప్రియులారా. పునీత ఫ్రాన్సిస్కా గారు ఆ పని చేశారు ప్రియులారా. ఇంకొక గొప్ప పునీతుడు పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ బవర్ అంటారు. పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ బవర్, ఆయన రెడెంప్టరిస్ట్ ప్రీస్ట్, రెడెంప్టరిస్ట్ కాంగ్రిగేషన్కి చెందిన వ్యక్తి. ఈయన గొప్పతనం ఏంటంటే, ప్రజలు ఆపదలో అల్లాడుతున్నప్పుడు, ఆకలితో బాధపడుతున్నప్పుడు, ఈయన దగ్గర వారందరిని పోషించడానికి డబ్బు లేనప్పుడు ఏం చేశాడంటే, ఇంటింటికి వెళ్ళి అడగటం ప్రారంభించాడు. పేద ప్రజలకు సహాయం చేయండి, పేద ప్రజలకు సహాయం చేయండి అని ఇంటింటికి వెళ్ళి అడగటం ప్రారంభించాడు ప్రియులారా. అయితే దైవ భయం లేని ఒక వ్యక్తి అదే రూట్లో వెళ్తూ పునీత క్లెమెంట్ మేరీ గారు, పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు ఆయన అడుగుతుంటుంటే, ఈ యొక్క దైవ భక్తి లేని ఒక వ్యక్తి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మూసాడు, చీ అని. ఆయన మొహం మీద ఊసాడు. కానీ క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు కోపడ్ల, ఆయన కొట్ల, లేకపోతే మన ఊర్లో పల్లెటూళ్ళు బూతులు తిట్ల. ఆయన ఏమన్నాడు, సరే నువ్వు నా మీద ఉమ్మూసావు కదా, ఇది నాకు, సరే ఇది నువ్వు నాకు ఇచ్చావు, ఓకే తీసుకుంటున్నావు, మరి నా పేద ప్రజలకు ఏమిస్తావు? నాకైతే ఉమ్మిచ్చావు, నేను సరే మరి నా పేద ప్రజలకు ఏమిస్తావు అని మళ్ళా చేయి జాపితే ఇంకా ఆయన ఏమీ అవతల దైవ భయం లేని వ్యక్తికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. మైండ్ పని చేయలేదు ఆయనకి. కన్ఫ్యూజ్ అయిపోయాడు అంటే, అమ్మో ఇదేంటి తనకి రోషం లేక, నేను ఉమ్మూస్తే వెళ్ళిపోతాడు అనుకుంటే తుడుచుకొని, సరే ఇదైతే నాకు ఇచ్చారు, మరి నా ప్రజలకే, నా పేద ప్రజలకి ఏమిస్తారని మళ్ళా చేయి జాపితే ఆ ప్రేమకు తట్టుకోలేక, ఆ క్షమాగుణానికి తట్టుకోలేక ఫిదా అయిపోయి ఆయన కూడా దాన ధర్మాలు చేయటం ప్రారంభించాడు ప్రియులు. శత్రువులను ప్రేమించటం ఆకర్షణీయంగా ఉంటుంది. లవ్ ఆఫ్ ఎనిమీస్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ ప్రియులారా. దావీదు క్షమించాడు, మన లోకరక్షకుడైన యేసయ్య క్షమించాడు. పునీత స్టెఫాను గారు, దేవా ఈ పాపము వీరిపై మోపకము అని అన్నట్లుగా, పునీత ఫ్రాన్సిస్కా గారు, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి యొక్క ఉపదేశాలను అనుసరించి కోపం ఉన్నా, బాధ ఉన్నా, కడుపులో ద్వేషం ఉన్నా యేసయ్య మీద గల ప్రేమ వల్ల అన్నిటినీ మర్చిపోయి శత్రువును క్షమించింది. మనం క్షమించడం ఈజీ కాదు, కానీ వాళ్ళ గొప్పతనం బట్టి కాకుండా క్రీస్తు ప్రభు మీద గల గౌరవము చే, క్రీస్తు ప్రభు మీద గల ప్రేమ చే, క్రీస్తు ప్రభు మీద గల భక్తి చే శత్రువులను ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. ఈనాటి వాక్యంలో మనం ఇదే ప్రభువు చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారు ప్రభు? మనల్ని ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమిస్తే దాని ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? శత్రువును కూడా ప్రేమించమని చెప్తున్నారు. తరువాత మనల్ని ద్వేషించే వారికి ఏమంటున్నారు? మంచి చేయమని చెప్తున్నారు. తర్వాత మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. సో వన్స్ అగైన్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు లవ్ అవర్ ఎనిమీస్. సెకండ్లీ, టు డూ గుడ్ టు దోస్ హూ హేట్ అస్, టు ప్రే ఫర్ దోస్ who persecute us.
ఈ 3 లక్షణాలు ప్రియులారా, శత్రువులను ప్రేమించటం, ద్వేషించే వారి కొరకు మంచి చేయటం, హింసించు వారి కొరకు ప్రార్థించమని ప్రభువు చెబుతున్నారు. ప్రియులారా, ఇవి ప్రపంచంలో ఉన్న విలువలకి విరుద్ధంగా ఉంటాయి. ప్రపంచంలో మనం ఏం చూస్తాం? ప్రపంచంలో ఎప్పుడు శత్రుత్వం, కంటికి కన్ను పొంటికి పొన్ను. నీ కన్ను ఎవరన్నా పీకితే 2 కళ్ళు వెళ్ళి పీకే, నీ పొళ్ళు ఓడగొడితే అవతడు అన్ని పళ్ళు ఓడగొట్టాయి. అది న్యాయం. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ గారు అన్నట్టు, ప్రతి చర్యకి ప్రతిచర్య. చంపితే చంపు, కొడితే కొట్టు. అది లోకం మనకు బోధించేది. శత్రుత్వం మనకు లోకం బోధిస్తుంది. తర్వాత పోరాడటం, యుద్ధం చేయటం, తర్వాత పగ సాధించటం, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న విలువలు. కానీ క్రైస్తవ విలువలు ఏంటి ప్రియులారా? క్రైస్తవుల విలువ ఏంటంటే, ఇదిగో క్షమాగుణం కలిగి జీవించటం, పొరుగువారిని ప్రేమించటం, మనలో మనం త్యజించుకోవటం, అంటే మనలో ఉన్న అహంభావాన్ని తగ్గించుకోవటం, మనలో ఉన్న ఈగోయిజం, మనలో ఉన్న సెల్ఫిష్నెస్ మనం తగ్గించుకోవటం. సో ప్రపంచ విలువలు ఒకటి ఉంటే, క్రైస్తవ విలువలు దానికి విరుద్ధంగా ఉంటాయి ప్రియులారా. పునీత అగస్టిన్ గారు ఏమన్నారంటే, లవ్ ద సిన్నర్ బట్ హేట్ ద సిన్. అంటే పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. పాపి పాపం, చూసారా? ఆ పాపాత్మని ప్రేమించండి, కానీ పాపాన్ని ద్వేషించండి అని పునీత అగస్టిన్ గారు చెప్పినట్లుగా ప్రియులారా, సిసలైన క్రైస్తవ జీవితం అంటే ఇది. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వైఖరి ఈ విధంగా ఉంటుంది. దావీదు చూశారు కదా, ఇంకోసారి ముగించే ముందు ఇవన్నీ మాటలు మనం చూసుకుంటే ప్రియులారా, పగ సాధిద్దామని వచ్చిన వ్యక్తి చేత దీవించేటట్లు చేశాడు దావీదు రాజు. సరే, దేవుని శక్తి వల్ల దావీదును చంపాలని ఉర్రూతలూరుతూ శత్రువు అయినటువంటి సౌలు వస్తే, దావీదు శత్రువులను చంపకుండా అతనికి ప్రాణభిక్ష పెడితే, ఆ ప్రేమకే, ఆ యొక్క యాటిట్యూడ్కి ఫిదా అయిపోయిన సౌలు దావీదుని క్షమించమని అడిగి, అయ్యా దావీదు, నేను పిచ్చోడిని, నేను వెర్రోడిని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి, అయ్యా నిన్ను దేవుడు దీవించాలి అంటున్నాడు. చంపాలని వచ్చి దీవించి వెళుతున్నాడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే క్షమాగుణం యొక్క గొప్పతనం అది ప్రియులారా. మనం ఇది నేర్చుకోవాలి ప్రియులారా. యేసు ప్రభువులాగా శత్రువుల కొరకు ప్రార్థించటం, స్టెఫాను వారిలాగా ప్రార్థించటం, పునీత ఫ్రాన్సిస్కా గారిలాగా శత్రువుల్ని, తన భర్తను చంపిన వారిని క్షమించినట్లుగా, ఇది పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు తన మీద ఉమ్మేసినా ఆ ఉమ్ము తుడుచుకొని, ఆకలితో అలమాడే వారి కోసం, సరే ఈ ఉమ్ము అయితే నాకు ఇచ్చారు, మరి నా ప్రజలకేమి ఇస్తారని అడిగినట్లుగా, పగ సాధించాల్సిన వ్యక్తుల దగ్గర కూడా దీవెనలు పొందుకునే మనస్తత్వం దేవుడు మనందరికి ఇవ్వాలని, క్రీస్తు అనుకరి మనందరం కలిగి జీవించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క వాక్యం వింటున్న మనందరం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ప్రపంచంలో శత్రుత్వం చూస్తున్నాం ప్రియులారా. ప్రభువా, ప్రపంచంలో ఇదిగో అసూయను చూస్తున్నాం, ద్వేషాన్ని చూస్తున్నాం. క్రైస్తవులైన మాకు ప్రభువా, ఇదిగో ప్రేమ, అనురాగం, క్షమాగుణం, క్రైస్తవ జీవితానికి పునాదులైనటువంటి ప్రేమ, జాలి, క్షమాపణ అనే గుణాలు మాలో పెంపొందించుకున్నట్లు చేయమని, వేరే వారిని క్షమించే మనస్తత్వం మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.